బ్రహ్మచర్యాశ్రమం నుండి గురుసేవ స్వధర్మానుష్ఠాన పూర్వకంగా వేదాధ్యయనము, తర్వాత వేదోక్త వర్ణాశ్రమ ధర్మములు, సంధ్యావందనము, అగ్నిహోత్రాది నిత్యకర్మలు నడుచుట, ధర్మశాస్త్రములందు వర్ణించినట్లు నియమపూర్వకముగా గృహస్థ ధర్మముల అనుష్ఠించుట, పంచమహాయజ్ఞములు శ్రౌత స్వార్థ కర్మలు ఆచరించుట, శమము దమము తపశ్చరణము యమాది యోగాంగములు సమాధి పర్యంతం ఉపాసించుట. శమము అంటే శాంతి, దమము అంటే ఓర్పు, తపశ్చరణము అంటే ఒక అనుకున్న దానికోసం చేసేదానికి తపస్సు అంటారు. సత్సంగపూర్వక వానప్రస్థానుష్ఠానము, సత్సంగములు చేస్తూ తెలుసుకుంటూ విచారము, వివేకము, వైరాగ్యము, పరావిద్యను అభ్యసించుట, సన్యాసము గ్రహించి సకల కర్మల ఫల ఇచ్ఛను విడుచుట, జన్మ మరణ